ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కోస్తా ప్రాంతంలో 1,00,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. గత కొంతకాలంగా కొబ్బరి చెట్లకు ఒక చీడ పెను ప్రమాదంగా మారింది. అదే సర్పిలాకార తెల్లదోమ. ఒక కొబ్బరినే కాదు, దాదాపుగా 30 రకాల పంటలపై ఈ చీడను గుర్తించారు. తెల్లదోమను సమగ్ర ప్రణాళికతో నివారించుకోవాలి. నెల్లూరు జిల్లాలోని కొబ్బరి తోటల్లో కనిపిస్తున్న సర్పిలాకార తెల్లదోమ లక్షణాలు, నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ నాయక్. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొబ్బరి పంటలో వచ్చే పురుగులు తెగులలో ఎక్కువ గమనిస్తున్నది ఏమంటే సర్పిలాకార తెల్లదోమ. ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది మామూలుగా మనకు జనవరి నుంచి దాని తీవ్రత అనేది స్టార్ట్ అవుతుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే, ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది మామూలుగా ఇది మిగిలిన పంటలో వచ్చే తెల్లదోమ కన్నా ఒక 2 నుంచి 3 రెట్లు పరిమాణాలు పెద్దగా ఉండి, ఈ తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రెండూ కూడా ఆకుల యొక్క అడుగు భాగంలో ఉంటూ ఈ రసాన్ని పీల్చడం వల్ల దానికి కావాల్సిన నీటిని, ఆహారాన్ని చెట్టు నుంచి మొత్తం లాగేసుకుంటుంది. ఇలా ఈ పురుగులు చెట్టు నుంచి ఆహారాన్ని, నీటిని లాగేసడం వల్ల చెట్టు అనేది బలహీనంగా తయారవుతుంది. అదేవిధంగా దీని తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ తల్లి పురుగులు కొన్ని రకాల పదార్థాలను విసర్జిస్తుంది. ఈ తీయని పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆకు పైభాగాన ఒక రకమైన శిలీంధ్రం అనేది పెరుగుతుంది. ఈ శిలీంధ్రం అనేది మొత్తం ఆకు పైభాగాన పెరగడం వల్ల ఆకుపైన ఒక లేయర్ లాగా, ఒక నల్లని బూజు మొత్తం కూడా ఆకుపైన కప్పేసిబడి ఉంటుంది అన్నమాట. సో ఇలా ఆకుపైన కప్పేసిబడినప్పుడు ఏమవుతుందంటే, అది ఈ చెట్టు దానికి కావాల్సిన ఆహారం తయారు చేసుకోలేక పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ మనం మామూలు రైతులు అనేది ఈ కొబ్బరి పంటలో సర్పిలాకార తెల్లదోమ నివారణ కోసము ఎక్కువగా మొన్నటి వరకు కానీ ఇప్పటికి కూడా మోనోక్రోటోఫాస్ అనేది విపరీతంగా పిచికారీ చేస్తూ ఉన్నారు. సో రైతులు రసాయన మందులని పిచికారీ చేయడం వల్ల అనేది దానికి సహజంగా ఉన్న దాని యొక్క శత్రు పురుగులు, అంటే మనకు మిత్ర పురుగులు, దాని యొక్క శత్రు పురుగులు అనేది చనిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ సర్పిలాకార తెల్లదోమ నివారణ కోసము ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ని ఫాలో అయితే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే, రైతులు కంపల్సరీగా ఈ కొబ్బరి తోటలో సర్పిలాకార తెల్లదోమ తీవ్రత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ అనేది పసుపు రంగు జిగురొట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ పసుపు రంగు జిగురొట్టలు అమర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ సర్పిలాకార తెల్లదోమ యొక్క తల్లి పురుగులు దాన్ని అంటుకోవడం వల్ల కొద్ది వరకు కంట్రోల్లో ఉంచవచ్చు. ఇప్పుడు పసుపు రంగు జిగురొట్టలని మనం కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఏదో ఒక బ్యాగ్, యూరియా బ్యాగ్ కానీ ఫర్టిలైజర్స్ బ్యాగ్, ఇప్పుడు అన్నీ కూడా పసుపు రంగులో వస్తున్నాయి. ఆ పసుపు రంగు మన బ్యాగుల అట్టల్ని, లేదంటే పసుపు రంగు బ్యాగులను ఏం చేస్తామంటే, కట్ చేసి చెట్టుకి మన భూమి నుంచి ఒక 2 నుంచి 3 అడుగులు పైభాగాన దీని చుట్టూ ఈ బ్యాగును చుట్టేసి దాని మీద గ్రీజు కానీ, లేదంటే మన ఇంజన్ ఆయిల్, వాడేసిన ఇంజన్ ఆయిల్ కానీ పూసేస్తే ఏమవుతుందంటే, ఈ తెల్లదోమలన్నీ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి దాని మీద అతుక్కోవడం వల్ల కంట్రోల్లో ఉంచవచ్చు. అదేవిధంగా దీని నివారణ కోసం ప్రకృతిలో ఉండే సహజమైన దాని పరాణజీవి ఏదంటే ఎన్కర్సియా అనే పరాణజీవి ఉండడం వల్ల తెల్లదోమ మీద దాడి చేసి దాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎన్కర్సియాని మనము రిలీజ్ చేయడం ద్వారా, అంటే మనకి వేరే కొబ్బరి తోటల నుంచి కానీ, లేదంటే ల్యాబుల నుంచి కానీ సేకరించి రిలీజ్ చేయడం ద్వారా ఈ తెల్లదోమని కంట్రోల్లో ఉంచవచ్చు. అదేవిధంగా సుడముల ఆస్టర్ పిత్ర పురుగు కూడా మనకి దాని గుడ్లను కానీ, లేదంటే పిల్ల పురుగులు కానీ, పిల్ల పురుగులు అయితే ఒక చెట్టుకు 50, అదే గుడ్లు అయితే ఒక చెట్టుకి 100 నుంచి 50 దాకా అట్టలను అతికించినప్పుడు ఈ తెల్లదోమని కంట్రోల్ చేయవచ్చు. దాని తర్వాత ఐసేరియా ఫిమోసోరేస్ అనేది ఎంటమోపాథోజెనిక్ ఫంగస్, అంటే ఈ శిలీంధ్రం అనేది ఈ తెల్లదోమ మీద పెరిగి దాన్ని చంపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఐసేరియా ఫిమోసోరేస్ అనేది 1 లీటర్ నీటికి 5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత మనకి తీవ్రత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రైతులు కంపల్సరీ వేప నూనెని పిచికారీ చేసుకోవాలి. ఒక 1500 నుంచి 3000 ppm అయితే 1 లీటర్ నీటికి 5 ml, లేదంటే 10,000 ppm అయితే 1 లీటర్ నీటికి 2.5 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత ఈ తల్లి పురుగు విసర్జించిన జిగురు పదార్థం మీద దాని మీద నల్లని బూజు పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసము 1% పిండి ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఈ 1% పిండి ద్రావణాన్ని పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ పిండి ద్రావణం అనేది పిచికారీ చేసిన తర్వాత ఎండకి ఎండిన తర్వాత అదంతా కూడా ఊడిపోయి కింది రాలిపోతుంది. అలా ఊడిపోయి కిందికి రాలిపోయేటప్పుడు ఆ బూజు కూడా దాంతోపాటు వచ్చి కింద రాలిపోతుంది. సో ఆ రకంగా మన బూజుని కంట్రోల్ చేసుకున్న కిరణజన్య సంయోగక్రియ జరిగి మన పంట దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ రసాయన మందులను పిచికారీ చేయడం వల్ల దానికి సహజంగా ఉండే మిత్రపురుగులు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో రైతులు కంపల్సరీ ఇందాక చెప్పిన అన్నీ కూడా మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఫాలో అయితే తెల్లదోమని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.